ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం ఒక నిమిషంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వినాలని సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యం వినాలని ఆనందం ఉంది మీలో ఉన్నదా? దేవుడు దీవించుగాక. చూడండి, మన మనుషుల్లో చాలామంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించేసి అత్యాశతో ఉంటుంటారు. ఆలోచన ఉంచితే పర్లేదు, అతిగా ఆలోచించడం కూడా మంచిది కాదు. ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ అత్యాశ ఉండడం అనేది చాలా దేవునికి ఇష్టం లేని పని. ఆశ కలిగి మనిషి ఆశాజీవి ఆశతోనే ఉంటాడు, అది పర్వాలేదు. కానీ అత్యాశ కలిగి ఉండడం కూడా దేవునికి నచ్చని విషయం. అది ఎట్లా ఉందంటే, చాలామంది ఎంతవరకు మనము ఈ మధ్యలో చూస్తున్నామో, ఎక్కడ చూసినా అల్లకొల్లాల పరిస్థితి, ప్రపంచంలోనూ ఎక్కడ చూసినా అల్లకొల్లాల పరిస్థితి. ఒక సంఘంలో చూడండి, బయట చూడండి, ఒక ఊర్లో చూడండి, ఒక పట్టణంలో చూడండి, ఒక విలేజ్లో చూడండి, ఏదో ఒక గొడవ, ఏదో ఒక గొడవ. మానవ కల్పితములైన గొడవలు అన్నమాట. దేవుని పెట్టేవి కాదు ఇవి, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపం. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, దేవుడు మనిషిని వదిలేసినప్పుడు, దేవుడు అసలు దేవుడి మీదే నమ్మకం లేనప్పుడు, దేవుడు లేడు అనే రకాలు ఈనాటి వాళ్ళు ఏం చేస్తారంటే, వీడేదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బతికేసినట్టు వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనికిరాని పనులు చేయడానికి వెనక్కి జాంకం. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే, నాకు ఇది ఉంది కాబట్టి ఇక నేను అంతర్శనం చేసేస్తాను అనుకుంటారంటే అది చాలా తప్పు, దేవునికి ఇష్టం లేని పనులు అన్నమాట. సో అందుకనే ఇట్లాంటి వాళ్ళ గురించి ఇర్మియా గ్రంథంలో చాలా చక్కగా చెప్పాడు దేవుడు మన కోసం. చూడండి ఒకసారి, ఇర్మియా 22:13 నుంచి ఒక్కసారి 19 వరకు చదవండి ఎవరైనా. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. న్యాయం తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ. చూసారా, మొదట ఏమన్నాడు? నీతి తప్పి తన నగరం నియమించేవానికి శ్రమ. చూసారా, నీతి తప్పకూడదు. మనం ఏం చేసినా సరే అది నీ నీతి, నీ మంచి నలుగురికి ఉపయోగపడేదిగా, పనికొచ్చేదిగా ఉండాలి. మనం ఏం చేసినా నలుగురు ఆస్వాదించేదిగా ఉండాలి. కానీ మనకొక్కరికే ఉపయోగపడాలి, మన వర్గానికే ఉపయోగపడుతుంది అనే పనికిరాని ఆలోచన తీసివేయాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒక చోట నాశనం అయిపోతారు. ఏదో ఒకరోజు హఠాత్తుగా నాశనం అయిపోతారని పరిశుద్ధ దేవుడు బైబిల్ వాక్యం ద్వారా సెలవిస్తుంది. సో నీతి తప్పి నగరం నియమించడానికి శ్రమ. అక్కడ నీతి జాతి లేకుండా మనం ఏది చేసినా సరే నలుగురికి ఉపయోగకరంగా, దేవుడు మెచ్చే విధంగా మనం చేసే కార్యక్రమాలు ఉండాలి. అది నీవైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా సరే. అలాగ లేనప్పుడు మనం ఈరోజు నీతి తప్పేసి మనం ఏదో పనికిరాని ఆలోచన, సైతాన్ ఆలోచనతో వెళ్ళిపోయి అక్కడ ఏదో మొదలెట్టామంటే నీకు నువ్వే ఉరి వేసుకున్నట్టు అనమాట. దేవుని దృష్టికి నువ్వు విరోధం అయితే ఆటోమేటిక్గా నీకు ప్రాణానికి ఉరి నువ్వే తెచ్చుకున్నట్టు. సో ఆ విధమైన ఆలోచనలు ఉండకూడదు. నెక్స్ట్ చదవమ్మా. అదే నీతి తప్పి ఆ వచనం తర్వాత చదువు మళ్ళీ. రెండవ, న్యాయం తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు మళ్ళీ చదువు. సో న్యాయము తప్పి తన మేడగదులను కూడా నిర్మించుకుంటారట. న్యాయం తప్పి మేడలు కట్టేద్దాం, మిద్దెలు కట్టేద్దాం, గొప్ప గొప్ప భవనాలు కట్టేద్దాం, అందులో మనమే ఉందాము. న్యాయం ఇందులో న్యాయం ఉండాలి. ఏమైనా కట్టించుకో, పర్లేదు, నో ప్రాబ్లం, కట్టించు, ఏదైనా కట్టించు. అది న్యాయంగా నలుగురికి ఉపయోగపడేదిగా ఉండాలి. అంతేగాని న్యాయం తప్పిపోయి నువ్వు ఏమైనా చేయాలనుకుంటే
అది నీకు ఉరి. నెక్స్ట్ చదువు. తన పొరుగువాని చేత తన పొరుగు జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించుకున్న వాడికి చేయించుకున్న వానికి శ్రమ. అది అనమాట. చూసారు, కొంతమంది పని చేయించుకోండు, పని చేయించుకొని ఆ తగిన డబ్బు ఇవ్వరు. పని మాత్రం బాగా చేయించుకుంటారు కానీ డబ్బులు ఇచ్చేయడానికి కష్టమైపోతుంది. సో అలాగా ఎగబట్టడం కూడా చాలా కష్టం. అది చాలా వాళ్ళకి ఏదో ఒక్క రోజు ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. ఇట్లా చేసినోడికి దేవుని దృష్టిలో అది అన్యాయం కాబట్టి వానికి ప్రతిఫలం పోనే ఉంటాడు. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గానికి తగిన శిక్ష ఉంటుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇలాంటి విషయాలు కొంచెం దూరంగా ఉండాలి. ఎవరితోనైనా పని చేయించుకుంటే న్యాయంగా వాళ్ళకి రావాల్సింది మనం ఇచ్చేయాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేసినా సరే న్యాయముగా ఉండేటట్టు, అందులో అన్యాయం లేకుండా న్యాయంగా. ఎందుకంటే మనం భూమి మీద మనం ఉండే ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనకే తెలియదు. మన పుట్టుక చావు సంగతులు మన చేతిలో లేవు కాబట్టి అది సృష్టికర్త ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఆయనే దేవుడు కాబట్టి ఆయనకి నచ్చే విధంగా మాత్రమే మనం ఏ పని చేసినా చేయాలి. ఆయన చూడలేదని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన చూడలేదు, నన్ను అబ్జర్వ్ చేయట్లేదని మాత్రం ఎప్పుడు అనుకుంటే వానికి శ్రమ. నెక్స్ట్ చదువురాడా. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరములో కట్టించుకుందును అనుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సారంబి వేయచ్చు ఇంగిలీకముతో రంగు వేయచ్చు ఉన్నాడే. నీవు చూసారు ఎట్లా ఉంటారంటే ఈ అక్రమ మార్గాల ద్వారా సంపాదించడం వీళ్ళు ఎట్లా చేస్తారంటే పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకున్నారు, పెద్ద పెద్ద అవి కొనుక్కొని ఇదో భూమి మీద మొత్తం నేనే మహాగ్రేట్ అనుకున్నట్టు. ఆయన మనం గ్రేట్ కాదు, మనల్ని మన భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మహాగ్రేట్ మహాదేవుడైన యెహోవాయే. ఆయనే గ్రేటు. ఆయన ఇచ్చిన జీవితంలో మనము న్యాయంగా జీవించినంత వరకు మన జోలికి రాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే అన్యాయంగా జీవించడానికి మొదలెడతావో నీ తీర్పు దగ్గర పడుతుందని అర్థమో చేసుకోవాలి. ఎప్పుడు అన్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. తప్పుడు మార్గాల్లో జీవించడానికి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. అది చాలా డేంజర్. అని అనుకుంటాం ఆ రోజు నీకు నడుస్తుంది, ఆ సంవత్సరం నడుస్తుంది, ఆ తరం నడుస్తుంది. నువ్వు ఎంతమందిని ఏ విధంగా మోసం చేస్తున్నావు అనే సంగతి నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు మాత్రం చూస్తుండో. నీకు ఉంటుంది కదా మరి ఇట్లా అట్లా ఉండదు. అది దేవుని దగ్గర మనం ఏ పని చేసినా సరే దేవుడు మెచ్చే కార్యక్రమాలు చేయాలని నేను ప్రతిరోజు చెప్తాను. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది దేవుని మాటలు చెప్పమని. ఆ అవకాశం ఉన్నప్పుడు నేను దేవుడు బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను కాబట్టి విన్నోడు రక్షింపబడును గాక, విన్నోనికి శిక్ష విధింపబడును గాక. ఆమె ఇది దేవుడు చెప్పిన వేదాంతం కాబట్టి దాన్ని చెప్పడం నా బాధ్యత. ఎవరైనా సరే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా జీవించడమే దేవునికి నచ్చే మార్గం. అన్యాయంగా జీవిస్తే ఖచ్చితంగా నీ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. దానికి తగిన శిక్ష కూడా అనుభవించే టైము దగ్గరగా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చదవండి. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహములో కట్టించుకున్న చేత రాజు అయిపోతావా? ఒక నిమిషం. నువ్వు పెద్ద పెద్ద ఇల్లు కట్టేసి అక్రమంగా లాక్కొని మొత్తం అంతా చేసేసుకొని భూమి మీద జనాలందరికంటే నేను మహాగ్రేట్ అనుకొని చెప్పేసి ఈ అక్రమార్జనతో పెద్ద మేడలు కట్టేసి ఉన్నంత మాత్రాన నువ్వు రాజు అయిపోతావా? సృష్టికర్త లేడా? నిన్ను నన్ను చూసి చేసిన సృష్టికర్త అబ్జర్వ్ చేయట్లేదా? నిన్ను చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. తాటా తీసేస్తాడు. ఆయనకి ఇష్టమైన మార్గం ఏంటంటే న్యాయంగా ఉండడం, ఇష్టం లేని మార్గం ఏంటంటే అన్యాయంగా ఉండడం. ఇది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు ఇచ్చిన టైంలో, దేవుడు నీకు ఇచ్చిన టైంలో న్యాయంగా ఉండడానికి మాత్రమే ఆలోచనలో ఉండు. అంతేగాని అన్యాయంలో ఉండడానికి ఆలోచించావా నీకు అసలు ఏది దక్కకుండా చేసే రోజు ఒకరోజు వచ్చేస్తుంది. దానికోసం వెయిటింగ్ చేయొద్దు మనం. అది రాకముందే మనకు మనంగా దేవునికి సరెండర్ అయిపోవాలి.
నెక్స్ట్ చదవమ్మా. నీ తండ్రి అన్నపానములు నీ తండ్రి అన్నపానములు కలిగి కలిగి నీతి న్యాయములను అనుసరించుచు నీతి న్యాయములను అనుసరించు క్షేమంగా ఉండలేదా? క్షేమంగా ఉండలేదా? ఒక నిమిషం చూసారా, ఏంటే మనకంటే పితరులు ఎంతోమంది నీతి న్యాయములను అనుసరించి మంచిగా భోజనం చేస్తూ నలుగురితో మంచిగా ఉంటూ నలుగురికి మేలు చేసుకుంటూ వాళ్ళు సుఖంగా ఉండలేదా? న్యాయంగా ఉండలేదా? ఈరోజు మనం ఈ టైంలో కూడా ఇలాంటి జనరేషన్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మనిషిని కాల్చుకునే రోజులు అనమాట ఇది. మనిషికి పడదు, ఏదో ఒక దాని మీద నెపం మీద గొడవలు ఇవన్నీ పెట్టుకొని మనిషి జాతిని నిర్మూలం చేసే యాక్షన్ సైతాన్ గడి చేస్తే ఆ సైతాన్ వచ్చి ఈ మనిషి సులువుగా జారిపోయి పడిపోతుంది. ఎందుకు? దేవునిలో లేనందువల్ల. ఈ సైతాన్ గడి వల్ల ఎప్పుడు పడతాడు మనిషి? దేవుని వాక్యంలో లేనందువల్ల. ఆ చర్చికి వెళ్ళడు, దేవుడు వాక్యం అండు, దేవుని వాక్యం అసలు చదవడం. అలాంటప్పుడు ఎవరు ఉంటారు అక్కడ? సైతాన్ అనే దేవుని ఇల్లు అనే నీ హృదయంలో ఎవరు ఉంటారు అక్కడ? సైతాన్ గడికి స్థానం ఇచ్చినట్లు. ఆ సైతాన్ గడి నీలో నివాసం ఉంటే నువ్వు కరెక్ట్గా ఉండగలుగుతావా? ఉండలేవు. కనుక నీ మార్గాలన్నీ అక్రమ మార్గాలు, అన్యాయ మార్గాలు, వ్యభిచార మార్గాలు, మోసకరమైన మార్గాలే. ఎందుకంటే ఏమి న్యాయమైన ఉండవు. నువ్వు అనుకుంటావు మళ్ళీ నేను మనుషులు కళ్ళు కప్పి అసలు పర్లేదు, నా అంత తెలివైన దాన్ని ఎవరూ లేరు కనుక నేను ఏం చేసినా సరే నన్ను ఎవరు పట్టుకోలేరు అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను పట్టుకునేవాడు మాత్రం నువ్వు చూడకపోవచ్చు, కానీ క్రియేట్ చేసిన దేవుడు మాత్రం పిలక పట్టుకొని ఇసిరేస్తున్నాడు. ఒకరోజు వస్తుంది పిలక పట్టుకొని. ఎంతోమందిని చూసినాం భూమి మీద, ఎంతోమంది నేను నాది అనుకున్న వాళ్ళు ఎవడు కూడా భూమి మీద నిలబడినట్టు చరిత్ర ఎక్కడ లేదు. నేను ఒక్కడనే ఉండాలి, నాదే ఉండాలి, నేనే ఉండాలి, నేనే మహా ఈరిగాడిని తోరిగాడిని అనుకుంటే ఖచ్చితంగా పిలకొట్టుకుని వచ్చేసే దేవుడు ఒకడు ఉన్నాడనే గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు నీకు తెలవదు, నువ్వు ఎలాగో ఎన్ని రోజులు ఉంటావు నీకు తెలియదు. అందుకోసం మనం ఏంటంటే దేవుడు మనందరూ ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక మనము దేవునికి భయపడాలి. దేవుని చిత్తం ఏంటంటే దేవునికి భయపడి లోపడుతూ ఉండాలి. అప్పుడే నీకు మంచి మార్గం ఏంటో అర్థమవుతుంది. నువ్వు అక్రమ మార్గంలో వెళ్ళిపోయిన రోజులు నిన్ను సైతాన్ని కూడా ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోయే మార్గంలో మాత్రమే నిన్ను ప్రయాణము చేయించనిస్తాడు. అదే దేవుని చేతిలో పడితే ఫస్ట్ కష్టమే ఉంటుంది, తర్వాత నీకంతా సూపర్గా అవుతుంది. కష్టమేం కాదు. అన్యాయం చేయమనడం తప్పులేదు కదా, అక్రమంగా నడవద్దనడం మంచిదే కదా, ప్రేమ కలిగి ఉండండి అందరితో తప్పే లేదు కదా, దొంగ బుద్ధులు ఉంచకండి అన్నాడు తప్పులేదు కదా, విచారాలు చేయొద్దు అన్నాడు తప్పే కదా, తప్పులేదు కదా, మోసం చేయొద్దు అన్నాడు తప్పులేదు కదా. ఆ మాటలు మీరు ఎప్పుడు నిన్ను వల్లి నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ న్యాయంగా ఉందంటే అన్నాడు. అది ఎవరైనా సరే, సామాన్య మనిషి అయినా, అధికారులైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, దేశాధ్యక్షులైనా, సామాన్య మనిషి అయినా అందరికీ వర్తిస్తుంది దేవుడి మాట. ఇది నీకే నాకే కనుక ఇందులో దేవుడు నమ్ముకోవడంలో ఉండొచ్చు, నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు. నమ్ముకోలేనంత మాత్రాన నీకు ఆ పరిస్థితిని ఇచ్చింది మాత్రం దేవుడే అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిస్థితి ఇచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు నలుగురికి మేలుకరంగా ఉంటున్నావు అనేది కూడా దేవుడు నిన్ను టెస్ట్లో పెడతాడు. అదేదో నువ్వు చేసిన దానికి ఏటి లేదానికి నలుగురు వంకాయలు వెనక్కుండేసరికి ఆహా ఓహో అంటే నడవడం లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తుండనే భయం నీలో నాలో ఉంటే ఎప్పటికీ మనం తప్పుడు మార్గంలో ఉన్నాం, అందరికీ న్యాయంలో ఉంటాం. యథారాజ తథాప్రజ. రాజు అనేవాడు కరెక్ట్గా ఉంటే ప్రజలందరూ కూడా మంచిగానే ఉంటారు. రాజు కరెక్ట్గా లేకపోతే ఎక్కడ ఏ ప్రజలు కూడా అందరూ ఆ విధంగానే తయారవుతారు. సో అందుకనే మనం ఆ స్థానంలో ఉండేటప్పుడు దేవుడు మనకు మంచి స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని ఉపయోగించుకొని నలుగురికి మేలు చేసుకుంటూ పోతే దేవుని దృష్టిలో మంచోడుగా పిలువబడతావు, లోకం దృష్టిలో కూడా మంచోడుగా పిలువబడతావు. దేవుడు నీకు అప్పుడు మంచి ఫలాన్ని ఇస్తాడు, మంచి ఫలితాన్ని కూడా దేవుని దగ్గర చూడవచ్చు. కాబట్టి నేను యేసునామములో తెలియజేసింది ఏంటంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మన దేవుడైన యెహోవాకి లోపడుతూ న్యాయంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. నేను చెప్పే మాటలు విన్నోళ్ళు అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్ చదువమ్మా. అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. చూడండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే దేవుని యందు భయభక్తులు గలవాడు ఎప్పుడైతే దేవుని భయము భక్తి నీలో ఉందో ఆటోమేటిక్గా చెడుతనాన్ని అసహించుకుంటాడు.
చెడుతనాన్ని ఎప్పుడైతే అసహించుకున్నావో ఆటోమేటిక్గా నువ్వు నలుగురికి ఏది కూడా సులభానికి ఆలోచించవు. ఎందుకంటే భూమి మీద నువ్వు ఎంతకాలం ఉంటావు నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక మనం ఏం చేస్తాం, దేవుడు ఇచ్చిన దాన్ని ఏదైనా సరే నలుగురికి ఉపయోగకరంగా చేస్తే ఆ మంచి నిన్ను దేవుడు దీర్ఘాయుస్సుగా చేస్తాడు. ఒకవేళ నువ్వు అక్రమ మార్గం ద్వారా నీది ఏదో మొత్తం నేనే ఉండాలనుకుని సంపాదిస్తే అది నువ్వు తినడానికి కూడా నిన్ను లేకుండా చేసేస్తాడు దేవుడు. సో అందుకనే న్యాయంగా ఉండడానికి అలవాటు చేసుకోండి. అన్యాయం వద్దు, అన్యాయంలో ఏమి లేదు. అన్యాయంలోనూ క్షణమాత్రం ఆనందం ఉంటుంది, తర్వాత మాత్రం ఏమీ నీకు జీవితాంతం నరకం ఉంటుంది. అక్కడ నీ యుగములు నరకాన్ని తప్పించుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఏ దాంట్లోనైనా, ఏ చిన్న పదవో పెద్ద పదవో, చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో, సామాన్య మనిషివా గొప్పోడువా విఐపివా ఎవరైనా పర్లేదు, అందులోనూ నీకు ఇచ్చే దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ఆ స్థానాన్ని నువ్వు భద్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా న్యాయంగా ఉండాలి. నువ్వు ఏ స్థితి ఉన్నా ఆ స్థితిలోనూ న్యాయంగా ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎక్కువ రోజులు ఎక్కువ కాలము చేసేవాడుగా ఉంచుతాడు. అన్యాయానికి ఒడిగెట్టావా ఖచ్చితంగా నిన్ను అక్కడ నుండి రేపి భూమి మీద లేకుండా చేసే రోజులు కూడా వచ్చేస్తాయి. కనుక ఈ విషయాన్ని మనందరము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చదువమ్మా. అలాగను చేటి నన్ను తెలుసుకుంటే కాదా. చూసారా, ఇప్పుడు భూమి మీద ఎవరైనా కావచ్చు, వాళ్ళు న్యాయంగా ఉన్నారంటే దేవుని తెలుసుకున్నట్టే కదా. అంటే దేవుని వాక్యానుసారంగా ఉన్నోడు మాత్రం ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు. చూడండి, దావీదు రాజయ్యాడు, అందరికీ న్యాయం చేశాడు. తర్వాత యెరోబాము రాజయ్యాడు, దేవుని మర్చిపోయాడు, ఇచ్చిన దేవుడినే మర్చిపోయాడు. సో దేవుని వాక్యానుసారంగా, దేవుని భయపడుతూ, దేవుని వాక్యానుసారంగా, దేవుని న్యాయ విధులు కట్టడలు అనుసరించి నడుచుకునే వాళ్ళు ఖచ్చితంగా అందరికీ మేలు చేసే వాళ్ళకనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి మర్చిపోయి నువ్వు ఉంటావో ఆటోమేటిక్గా సైతానికి, దేవుణ్ణి మర్చిపోతే ఆపోజిట్ పర్సన్ అవ్వడం సైతానికి ఎంట్రీ అవుతుంది. కాబట్టి వాడు నిన్ను మంచితో ఉండనేవు, చెడ్డ పనులని చేసి నీకు దేవుని దగ్గర స్థానం లేకుండా చేసేస్తాడు. నీకు ఏదో అనుకో, నీకు అన్నీ ఈ లోకాన్ని చూపిస్తాడు, రంగులు చూపిస్తుంటాడు. ఈ రంగులనే నీవేనరా, వేరే వాడికి ఇవ్వకని అంటాడు. ఈ రంగుల్లో ఏట్లేదురా నాయన, ఒకరోజు వస్తాడు ఈ రంగులు చూడనకంట నువ్వు తీసుకెళ్ళిపోబడతావు. ఆ రోజు జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో దేవుని చేతిలో నువ్వు తప్పించుకోవాలంటే, దేవుని దగ్గర యుగాలు ఉండాలంటే ఈ భూమి మీద నీకు ఇచ్చిన దేంట్లోనైనా సరే న్యాయంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. సైతాన్ గారు ఏంటంటే ఒక్కరి బుద్ధులు నేర్పుతాడు. ఎవరైనా ఒక్కరి మార్గంలో వెళ్తుందంటే అర్థం చేసుకొని సైతాన్ గారు నన్ను ఏదో నా గురించి ఏదో చేయాలనుకుంటున్నానని వాడిని పక్కన పెట్టాలంటే ఏసు రక్తమే జయమో అనాలి. ఏసు రక్తమే జయం అనుకుని వెళ్తే ఆటోమేటిక్గా నువ్వు మంచి మార్గంలో ప్రయాణం చేసేవాడు. ఏసు రక్తమని ఎప్పుడు పలుకుతావు నువ్వు ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉంటే కదా నీ నోటంటే ఆ మాటలు వస్తాయి. నువ్వు దేవుని మీద భయభక్తులు లేని రోజులు నువ్వు ఆ మాట అనలేవు. ఆ మాట అనడానికి భయపడతావు. ఆ మాట అనడానికి సైతాన్ గారు అనగలుగుతాడు, ఏసు రక్తమే జయం అనగలుగుతాడా? ఎందుకు? ఆయనకి దేవుని మార్గాలంటే పడవు. అది ఎప్పుడు అన్యాయము, అక్రమము, వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివంటే బాగా ఇష్టమాడి. సో వాడితో ఉండటం అంటే మనము సింహం నోట్లో తలకాయనే పెట్టినట్టే. పావును పక్కన వచ్చుకొని ఎన్ని పాలు పోసినా ఎన్ని పెరిగి పోసినా అదేదో ఒక రోజు మంచిగా ఇచ్చేస్తుంది. సో అలాగే ఉంటుంది అనమాట సైతాన్ గారి. సైతాన్ ఉచ్చుల్లో పడకండి. సైతాన్ ఉచ్చుల్లో పడకండి ఉండాలంటే ప్రతిరోజు నేను కత్తి పట్టుకుని ఎలట్టుకుంటానంటావా? సైతాన్ ఉచ్చులను తప్పించుకోవాలంటే దానికి ఏకైక మార్గం వాక్యం చదువుకుంటూ దేవుని మార్గాల్లో నడుచుకుంటేనే సైతాన్ గారు నీ దగ్గర రాడు. లేదంటే ఖచ్చితంగా వాక్యం చదవకుండా నీ ఇష్టానుసారమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా సైతాన్ వేలో ఉన్నట్టని అర్థం చేసుకో. చదవమ్మా. ఇదే యెహోవాకు. చదవండి నెక్స్ట్. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయంగా లాభం సంపాదించుకుంటే అంటే నిరపరాధుల రక్తం ఒలికించుటే అందే నిలిచింది. ఒక నిమిషం చూసారా ఎలా ఉంటుందని. కొంతమంది నీతి తప్పి జీవించిన వాళ్ళు మార్గాలు ఎలా ఉంటాయంట, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళ పద్ధతులు ఇవే. ఏంటంటే అన్యాయంగా ప్రవర్తించడం, అన్యాయంగా అక్రమంగా ఆర్జించేయడం, నిరపరాధుల రక్తాన్ని ఒలికించేయడం. నిరపరాధం అంటే అపరాధం చేయని వాళ్ళు కూడా
చంపించడం. ఇందుకు కారణం యెజబెల్ కూడా ఉంది. యెజబెల్ కూడా నాటి పాలకులు అప్పుడు ఎవరు? యెజబెల్, ఆహాబు గారి భార్య యెజబెల్. ఆమె ఏం చేసింది? అబద్ధ సాక్ష్యం. అది కావాలి. వాళ్ళు పక్కింటి వాళ్ళు మనం కొట్టేయాలనుకుంటే అది అడిగితే ఇవ్వలేదు కనుక మనం ఏం చేస్తామంటే అది మనం కావాలంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించేసి అది లేపించేయడమే. లేపించేస్తే మనం ఆటోమేటిక్గా మనం దాన్ని పొందుకోవచ్చు. అంతే, తిరుగులేదు. ఇక ఇలాంటివి ఎవరైనా చేస్తారు. ఏ పనికిరానోడైనా తప్పుడు మార్గాల్లో ఉన్నోడు ఎవడైనా ఇలాంటివి చేయగలుగుతాడు. కానీ అది చేస్తే దేవుళ్ళో ఉన్నోడు ఎందుకు చేయడు అని అంటే వాడు దేవునికి భయపడతాడు కనుక తప్పులు చేయడానికి ఒప్పుకోడు. దేవుడికి భయపడితే ఉన్నవాడు ఎప్పుడైనా సరే తప్పుడు మార్గాన్ని వెళ్ళడానికి భయపడతాడు. ఇలాంటివి నువ్వు ఒక్కలవే చేయడం కాదు, అందరికీ తెలుసు ఇలాంటి విద్యలు, మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు, వక్ర మార్గాలు అనేవి అందరికీ తెలుసు. నువ్వు అనుకుంటావు నేను ఒక్కడే గొప్పవాడిని సహా నా అంత మైండ్ గార్డ్ లేడు అనుకోవచ్చు. కానీ అది కాదు. నీ మైండ్ నేను ఎక్కడ తీసుకెళ్తాండి? నరకానికే, పరలోకానికే. గుర్తుపెట్టుకో. నీ మైండ్ నువ్వు ఎక్కడ తీసుకెళ్తాను? దేవుని దగ్గరగా తీసుకెళ్తే నువ్వు సూపరే. కానీ దేవుని వదిలే సైతాన్ మార్గంలోకి వెళ్ళిపోయి నేను సూపర్ అంటే నువ్వు డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చదువు. అందుకొరకే నీవు జనులను ఇలాంటి అక్రమ మార్గంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ స్థానంలో ఉండే ఈ జనాల్ని ఇబ్బంది పెట్టే పనులు మాత్రమే చేస్తారు. వాళ్ళకి అలవాటు నైజమైపోయి ఆ సైతాన్ గారి తోవలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసినవి వాళ్ళకే వెక్కసమవుతూ ఉంటాయి. కానీ అర్థమవుతుంది, కానీ ఆడు వదులుకోలేడు. ఎందుకంటే ఈ వేళ్ళు వెళ్తేనే నేను అక్రమంగా నేను ఎంత గుమ్మేవచ్చు అనేసి అనుకుంటాడు. ఆడు గుమ్మేసింది వాడు తినడానికి కూడా పనికిరాదు. ఎందుకో మరి గుమ్ముతారు అర్థం కాదు నాకు. లేటండి సైతానికి దగ్గర అయిపోయిన నరకాన్ని రోజుకి ఎన్నిసార్లు రిజర్వేషన్ చేసుకుంటారో అర్థం కాదు నాకు. మాటికి రిజర్వేషన్ టికెట్లు రెడీ చేసుకుంటూ ఒక టికెట్ అయితే సరిపోవట్లేదు. వీళ్ళకి నరకానికి ఒక 10-15 టికెట్లు రెడీ చేసుకుంటూ ఉంటారు రోజుల్లో. దేవునికి ఇష్టమైన మార్గం నడుచుకుంటూ రిజర్వేషన్లు చేసుకుంటూ ఉంటారు రోజులు. దేవుడు పాపం ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఆడిని చూపెడుతూ ఉంటాడు. ఒరే ఇట్లా ఈ పద్ధతి కాదు, ఈ పద్ధతిలో వెళ్ళరు అని. ఎంత టైం ఇచ్చినా వీళ్ళు మారరు. ఎందుకంటే వీళ్ళలోనూ దేవునికి లోపడి, దేవుని వాక్యానికి లోపడే బుద్ధులు అసలు సుతారాము ఉండవు అక్కడ. నెక్స్ట్ చదువు. అందును బట్టే బలత్కారం చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గురించి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవతలకు ఈడువబడి పారవేయబడి గాడిద పాత పెట్టుబడి రీతిగా అది పెట్టబడతాడంట. చూసారా? యెరూషలేమును పరిపాలించిన యెహోయాకీము కూడా అలాంటి వాడే రాజు, యూదారాజు. యూదారాజు ఏంటంటే దేవుని మార్గాల్లో వదిలేసి ఆ స్థానం, రాజు స్థానం ఇచ్చింది దేవుడే అని తెలిసిన ఈయన దేవుడిని పక్కన బట్టి సైతాన్ మార్గాల్లో వెళ్ళడానికే మొదలెట్టాడు. ఈయన పరిస్థితి ఎలాగైపోయిందంటే లాస్ట్కి కుక్క కంటే హీనమైన చావు చేయించాడు. సో ఎందుకు నీకు అదేదో అంటారట, ఎంత బతికి ఇండియానికి తెచ్చిండేట. ఎందుకు మరి? సో న్యాయంగా ఉండేటట్టు అలవాటు చేసుకోవాలి. మన జీవిత రోజులు, మన జీవిత దినాలు ఎంత కొద్దో అది దేవుడికి తెలుసు. కాబట్టి మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ భూమి మీద టైంని న్యాయంగా ఉండడానికి మనం ఉపయోగించుకుంటే నిత్య జీవంలో ప్రవేశించే ఛాన్స్ మనకు బాగా ఉంటుంది. కనుక ఈ అన్యాయము, అక్రమము, అబద్ధాలు, చాడీలు, విచారాలు, మోసాలు, దొంగతనాలు మానేసి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యంలో చెప్పిన విధంగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా నిత్యుడైన దేవుడు నిత్య జీవంలోకి మనల్ని అవకాశం ఇస్తాడు. అట్టి విధమైన దేవుని యందు భయభక్తులు యెహోవా దేవుడు నిరంతరం యేసయ్య నామమున మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.